ప్రైజ్ ద లార్డ్ అండి. బైబిల్లో మనం చదువుకుంటూ పోతే మరియమ్మ వద్దకు గబ్రియేలు దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు పేరు పెట్టుదు అని చెప్తుంది. అందుకు మరియమ్మ, పురుషుని ఎరగని దాననని ఇది ఎలాగూ జరుగునని దూతతో అంటే, అందుకు దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును అంటుంది. అందుకు మరియమ్మ ఒప్పుకొని, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మరియమ్మ దేవుని కోసం తను తాను సమర్పించుకుంది. దాని ద్వారా ఆమెకు నిందలు, అవమానాలు, రాళ్లతో కొట్టి చంపుతారని తెలుసు. అయినా అవన్నీ మరియమ్మ లెక్క చేయలేదు. ప్రభు కోసం నేను ఉండాలి అనే తపన, ఆరాటం ఆమెలో ఉన్నాయి. అందుకే దేవుని కోసం అంతగా ముందుకు వచ్చింది. ఆమెను ప్రదానం చేసుకున్న యోసేపు ఆమె గర్భవతి అని తెలిసి రహస్యంగా ఆమెను వదిలిపెట్టాలనుకున్నాడు. కానీ ప్రభుదూత, నీ భార్యన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మను కలిగినదని చెబితే ఆమెను భార్యగా యోసేపు అంగీకరిస్తాడు. దేవుని కోసం నిలబడిన మరియమ్మను, నీవు నాకొద్దు అని చెప్పాలనుకున్న యోసేపును దేవుడు మరియమ్మ జీవితంలో తీసుకుని వచ్చిన విధంగా, నీవు దేవుని నమ్ముకున్నావని నిన్ను వద్దనుకున్న వారే నీ వద్దకు వచ్చేటట్లు ప్రభు చేస్తారు. నీ వద్దకే వచ్చి మా కోసం ప్రేయర్ చేయండి అని మిమ్మల్ని అడుగుతారు. మా ఇంటికి రావద్దు అని అన్నవారే మా ఇంటికి రండి అని మిమ్మల్ని పిలుస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.